స్కూల్, ఇదంతా కూడా స్కూల్లో ఉండేటువంటి ఆడపిల్లలు వీళ్ళంతా. ఈ అమ్మాయి పీసీ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది. మరి వీళ్ళతో సెల్ఫీ ఎందుకు దిగింది అనే డౌట్ మీకు రావచ్చు. సెల్ఫీ ఎందుకు దిగిందంటే 8 నుంచి జిల్లాలో పోలీస్ అక్క నెలలో ఒక రోజు బాలికా హాస్టల్లో బస శ్రీకారం చుట్టనున్న ఎస్పీ జానకి షర్మిల. అయితే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఇక్కడ మహిళగానే ఉందట. ఆమె ఎవరు? జానకి షర్మిల ఎస్పీ. ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే హాస్టళ్లలో ఎవరైతే ఈ ఆడపిల్లల హాస్టల్ ఉన్నాయో ఆ హాస్టళ్లలో మహిళా కానిస్టేబుల్ నెలలో ఒక్క రోజు ఖచ్చితంగా హాస్టల్లో బస చేయాలి. అంటే హాస్టల్లోనే తినాలి, హాస్టల్లోనే నిద్రపోవాలి. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలకు ఒక ధైర్యం వస్తుంది, మాకు పోలీసులు సపోర్ట్గా ఉన్నారు అనేటువంటిది చెప్పుకొస్తారు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, వాళ్ళని ఎవరన్నా ఏడిపించినా, వాళ్ళను ఇంకా వేధించినా, లైంగికంగా ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఆ పోలీసులతో చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ పోలీస్ ఆమె పోయి పోలీస్ స్టేషన్లో చెప్పడం, పోలీస్ వ్యవస్థ తెలవడం, ఆ సమస్యను పరిష్కరించడం, ఇట్లా పోలీస్ ఆ మహిళలు అయితే ఎవరున్నారో వాళ్ళు ఈ ఆడపిల్లలకు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చి అనేక రకాల సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల గారికి మనం సెల్యూట్ కూడా చెప్పొచ్చు ఈ విషయంలో. ఆమె ఒకతే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ ఎస్పీలు సిపిలు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి. మహిళా ఆడపిల్లల హాస్టళ్ళు ఏవైతే ఉన్నాయో గర్ల్స్ హాస్టళ్ళు, ఆ గర్ల్స్ హాస్టల్లో మహిళా పోలీసులు నెలకొక రోజు, అంటే ఒక్కరే కాదు ఒక్కొక్కరు, ఈ నెల ఒకరు, ఇంకో నెల ఒకరు, అట్లా నెలకొకరు లేదా 15 రోజులకు ఒకసారి ఆ హాస్టల్లో బస చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడితే ఆ హాస్టల్లో జరిగేటువంటి ఆడపిల్లలకు జరిగేటువంటి ఇబ్బందులు కొన్నైనా రూపుమాపన వల్ల అవుతాము. ఈ వార్త ప్రధానంగా ముద్రా పేపర్ రాసింది కాబట్టి ముద్రా పేపర్ ఇట్లాంటి ఒక మంచి వార్త రాసింది.